కానీ మన బతుకులు చూడడానికి ఎవరు వస్తలేరు. ఈ తెలంగాణ రాష్ట్రానికి అందరు రావాలని నేను కోరుకుంటున్నాను. బతుకులు చూడాలి. ఇండియా అలయన్స్ ఉంది, వాళ్ళు కూడా రావాలి, ఇక్కడ చూడాలి, పరిస్థితులు చూడాలి, మా కోసం గలమెత్తాలి. మహిళా బిల్లు పాస్ అయితే మేము సపోర్ట్ చేసినాము. సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్లకు సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళని కూడా గుర్తించింది, వాళ్ళని థర్డ్ జెండర్ గా గుర్తించింది. కానీ కులాల్ని గుర్తిస్తలేరు. ఏ కోర్టుకు పోయినా కూడా కొట్టేస్తున్నారు. ఇప్పటి నుండి కాదు, కృష్ణన్న 1986 నుండి పోరాడుతుండు, అప్పుడు కోర్టు కొట్టేసింది. 1993లో కొట్టేస్తుంది. ఎప్పుడు కోర్టుకు వేసేసినా కూడా కోర్టులు కొట్టేస్తాయి. డేటా లేదు, అది లేదు, సీలింగ్ గీలింగ్ బౌలింగ్ అన్ని కూడా కట్టు కథలు మాత్రమే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు 50% 60% అయింది, అది తర్వాత చర్చిద్దాం, 60% అయిన అంశాన్ని తర్వాత ఇద్దాము, 50% సీలింగ్ దాటొచ్చని ఆ రోజే సుప్రీంకోర్టు చెప్పింది. ఇందిరా సాహ్ని కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అసాధారణ పరిస్థితుల్లో మెరిట్ దెబ్బతినకుండా చూస్తే మీరు ఇప్పుడు ఇక్కడ రాజకీయాల మెరిట్ అంశం లేదు కాబట్టి, తెలంగాణలో అసాధారణ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఇందిరా సాహ్ని కేసు ఏదైతే ఉందో ఇక్కడ రిజర్వేషన్ పెంచడానికి అసాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, సంచార జాతులు కనీసం గుర్తిస్తారా ఈ దేశంలో వాళ్ళని ఎవరన్నా? బ్రిటిష్ వాడు చట్టం తీసుకొచ్చిండు క్రిమినల్ ట్రైబ్స్ అని, తుగి అన్న పదాన్ని తీసుకొచ్చిండు, ఆ తుగి అన్న పదం తగ్గయింది. ఇట్లా అనుమానాలకు గురైన అవమానాలకు గురై ఈ దేశంలో పన్నులు కడుతున్న కులాలు మనం జిఎస్టీ కడుతున్నాం, వాటర్ బాటిల్ కి జిఎస్టీ కడుతున్నాం, తిండికి జిఎస్టీ కడుతున్నాం, కానీ రిప్రజెంటేషన్ లేదు. పార్లమెంట్ లో రిప్రజెంటేషన్ అడగట్లేము, ఇక్కడ అడుగుతున్నాము. ఊర్లో రిప్రజెంటేషన్ అడుగుతున్నాము. అమెరికాలో మేము అడగట్లేము, గన్నులు పట్టుకుని అడిగిన అమెరికాలో మేము న్యాయ దీక్ష చేస్తున్నాము. ఒక గాంధీ మార్గంలో కృష్ణన్న గాంధీ మార్గంలో రోడ్డు మీద కూర్చుంటున్న ఆయనకేమవసరము? 71 వయసులో బ్రెయిన్ టీబీ తెచ్చుకొని ప్రజల కోసం దాన్ని జయించి గాంధీ మార్గంలో పోతుండు. దేనికోసం ఏర్పడ్డ దీక్ష? ఈ కులాల సాధరికత కోసము. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చిందో, ఫ్రెటర్నిటీ అని చెప్పింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అప్పుడు సుప్రీంకోర్టు, అందరు మీ అన్నదమ్ములలా కలిసి ఉండాలి ఈ దేశంలో అని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది? మేము తమ్ముళ్ళం కాబట్టి మాకు చట్టబద్ధమైన న్యాయబద్ధమైన 42% రిజర్వేషన్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వాన్ని ఇంత నిస్వార్థంగా బీసీల కోసం చేస్తుండు కాబట్టి ఆర్ కృష్ణన్న అడుగుజాడలు నడవాలి. 42% సుప్రీంకోర్టులో కేసేసి ప్రభుత్వం చర్చలు చేసి కేసేసి ఈ రిజర్వేషన్ వచ్చినాక మాత్రమే ముందుకు పోవాలి. లేకుంటే ఆర్ కృష్ణన్న ఏదైతే కార్యాచరణ ఉందో దాన్ని ప్రకటిస్తారు. అందరితోటి కలిసి, కృష్ణమోహన్ తోటి కలిసి, ఎంబీసీ కులాలతోటి, సంచార జాతులతోటి. ఇక్కడ అంజున్నారు, ఆయన ఎంబీసీ కులం, అన్ని కులాలని కూడగట్టి ఎట్లుంటుందో మీరు చూడండి, అట్లా ఉద్యమం చేస్తాడు ఆర్ కృష్ణన్న. ఆయన ఆగరని నాకు అర్థమైపోయింది.